అందరికీ నమస్కారం. నేను ఐరా లోకేష్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసిన సందర్భంగా దేవాలయ నిర్మాణం సంబంధించి దళిత వాడలో దేవాలయాలు 5,000 దేవాలయాలు నిర్మిస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? దళిత వాడలో సరైన సదుపాయాలు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, దళితులు ఎంతో వివక్షకు గురవుతున్నారు, దళిత వాళ్ళను అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి అని ఆమె స్టేట్మెంట్ ఇస్తే, ఒక మహిళ ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ప్రజల గొంతుగా ఉన్న షర్మిలారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఇక్కడ తిరుపతిలో ఉన్న భానుప్రకాష్ రెడ్డి టిటిడి బోర్డు మెంబర్, అతను ఇదే తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గంలో వాళ్ళ కూటమిలో ఉన్న ఎమ్మెల్యే వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఉండగా ఆ నియోజకవర్గంలో ఎన్నో దేవాలయాలు, తిరుచానూరులో అయితేమి, తొండవాడులో అయితేమి, నాగాలమ్మ గుడి అయితేమి, వారాహి అమ్మవారి గుడి అయితే తిరుచానూరులో ధ్వంసం అయితే ఈ భానుప్రకాష్ రెడ్డికి ఆ రోజు కళ్ళు కనపడలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈరోజు షర్మిలారెడ్డి గారికి మీరు మతాన్ని కులాన్ని అంటగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, దేశ రక్షణకి, దేశ భవిష్యత్తుకి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీలాగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్ని, ఒక మతాన్ని, ఒక కులాన్ని ప్రోత్సహించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. పేద ప్రజలు, బడుగు బలహీన ప్రజలకి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం అయితేమి, షర్మిలమ్మ గారి సిద్ధాంతం అయితేమి, పేద ప్రజలకి కూడు గుడ్డ నీడ ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా, వాళ్ళ హక్కుల గురించి పోరాడమే మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా ఆమె చెప్పిందే తప్ప దాన్ని మీరు వక్రీకరించి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయొద్దని భానుప్రకాష్ రెడ్డి గారు. మీకు చేతనైతే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో 3 గుళ్ళు ధ్వంసమైనాయి. ఈ రోజు దానికి అధిగతి లేదు, దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మీరు పోయి అక్కడ దమ్ముంటే ధర్నా చేయమని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా.